మరి 53వ వారము మా సుధాకర్ అన్న తెలుసుకోవడం చాలా సంతోషకరం. అన్న గురించి కొన్ని చెప్పాలంటే, నేను హై స్కూల్ చైర్మన్ ఉన్నప్పుడు మరి ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా సుధాకర్ అన్న మంచి ఆలోచన చేసి మార్కులు వచ్చే విధంగా ఆ గోడల మీద కన్ను బొమ్మ, గుండె బొమ్మ ఇవన్నీ వేయించి మరి అట్లా కూడా విద్యను ముందు తీసుకోవడానికి చాలా కృషి చేశారు. మరి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమ అధ్యక్షులు బాబురావు గారికి, అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ గణేష్ రెడ్డి గారికి, మాజీ ఎంపీటీసీ కడం శేఖర్ గారికి, అందరికీ వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, మరి అంబేద్కర్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన ఒక గొప్ప మహానాయకుడు. మరి యుగాలకు ఒక్కరి పుట్టిన వ్యక్తి ఆయన. మహానాయకుడు అంటే కూడా యుగ పురుషుడు అంటే మరి గొప్ప వ్యక్తి. మరి ఈ దేశ తలరాతను రాసిన వ్యక్తి. మరి గతంలో మనం అందరం చూసినాం అస్పృశ్యత ఎంత బాధించేది. ఒక 50-60 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అణగారిన వర్గాలు ఎంత ఇబ్బంది పడేది. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, ముట్టుకుంటే తప్పు, గుళ్ళకు పోతే తప్పు, బళ్ళకు పోతే తప్పు, చివరకు నీళ్లు తాగాలన్నా తప్పు అనే పరిస్థితి ఉండేది. మరి అంబేద్కర్ పసిహృదయం చిన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడో మనం అందరం తెలుసు. ఆయన చదువుకున్న రోజుల్లో మరి పిల్లలకు సపరేట్ కూర్చోబెట్టేది, మరి నీళ్ళు తాగాలంటే సపరేట్ కుండ ఉండేది. మరి అక్కడ ఉన్న మరి ఆయా ఎవరన్నా నీళ్ళు పోయాలా, ముట్టుకోవడానికి వీలు లేదు. ఆ నీళ్లు తాగాలన్నా ఆ ఆయా ఆబ్సెంట్ అయిపోతే వీళ్ళు నీళ్ళు తాగడానికి కూడా కష్టం. నీళ్ళు తాగకుండా పస్తులు ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు వెంబడి పోతుంటే ఎవరైనా నీళ్లు పోయమంటే కూడా పోయకపోయేది. వీళ్ళు మేయర్ కులం. ఈయన 1891 మనందరూ తెలిసి 1891 ఏప్రిల్ 14 జన్మించిండు. 1956 డిసెంబర్ 6న చనిపోయిండు. ఆయన మేయర్ కులంలో మధ్యప్రదేశ్లో మరి రామ్జీ మాలోజీ సత్పాల్ భీమాబాయిలకు పుట్టిన బిడ్డ మరి బిఆర్ అంబేద్కర్. మరి అలాంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ ఎప్పుడు కూడా సమానత్వం ఉండాలని ఉండొద్దు. మరి ఒక మనిషి బాగుపడాలంటే చదువు లేని ఎవడు ఎదగడని నమ్మిన వ్యక్తి. అదే విధంగా జీవితం చాలా గొప్పగా ఉండే కంటే సుదీర్ఘంగా కంటే జీవితం గొప్పగా ఉండాలని నమ్మిన వ్యక్తి. అదే విధంగా మరి సమానత్వం మరి సోదర భావం లేనిది ప్రజాస్వామ్యమే ఉండదు అని చెప్పిన వ్యక్తి. నేను నా గ్రామంలో 20 సంవత్సరాల క్రితం మా దళితవాడలోకి షావ పోకపోయేది. నేను మొట్టమొదటిగా మా ఊరేగింపు షావని మరి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు దళితవాడలో తీసుకుపోతుంటే నా ఊర్లో కొంతమంది పెద్దల నుంచి వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఆ గ్రామంలో దళితవాడ కూడా అయ్యో మాకు వద్దు, మాకు షావొద్దు, ఎప్పుడు రాంది మీరు షావ ఎందుకు తెస్తున్నావు అని వాళ్ళే భయపడే పరిస్థితికి వచ్చారు. నాకు అప్పుడు మాజీ సర్పంచ్ అని రొంపి బాలయ్య అని ఉండేది. అయ్యా వద్దు, మేమంతా క్లీన్ చేసుకోలేదు, మళ్ళసారి దిద్దావులే, మేము ప్రిపేర్ కానీ మెంటల్ కానీ స్థాయికి ఉండే. అంటే ఏ స్థాయిలో మనం ఇబ్బంది పడ్డాం అనేది మనం గమనించాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ షావా తీసుకెళ్ళిన ఊర్లోకి. తర్వాత చైర్మన్గా దళితున్నే చైర్మన్గా ఉండాలా టెంపుల్ కానీ, నా రామలింగేశ్వర స్వామి టెంపుల్కి దళితుల్ని చైర్మన్ బండారు రామదాసుని చైర్మన్ చేశాను. మరి ఆయన నాయకత్వంలోనే గుడి కట్టాలా, గుడి కడితే ఒక దళితుడు నిర్మించిన గుడి అని సమాజానికి తెలవాలా అని ఆ రినోవేషన్ చేద్దామని కొంచెం చందా కార్యక్రమాలు చేసినాం. అనివార్య కారణాల వల్ల మొదలుపెట్టలేకపోయినాం. పండుగ అట్లనే ఉంది. కాబట్టి మనము అంటే నాకు తెలిసిన కాడికి కూడా చిన్నప్పుడు అట్లాంటి అస్పృశ్యత ఉంది. 2000 సంవత్సరాల నుంచి కూడా నేను దళిత వార్డులో ప్రోగ్రాంలు పెట్టేప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రాములు తీసేది అస్పృశ్యత నివారణ కార్యక్రమాన్ని 2001-2002లో సహపంక్తి భోజనాలు చేయాలని. పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అవుతుంటే నేను 10 మంది నేర్చుకొని పోయి వాళ్ళల్లో భోజనాల కార్యక్రమం అందరికీ అలవాటు కావాలా అనే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం అంటే మనిషి బతకడానికి మరి సమానత్వం లేకుండా అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీకి పోయి చదువుతున్నప్పుడు అక్కడ సమానత్వం చూసిండు. మన ఇండియాకు వచ్చే వరకు ఇదేమి ఇబ్బంది. ఆయన ఒక ఉన్నత చదువులు చదివి కొలంబియా యూనివర్సిటీలో చదివి లండన్ ఎకనామిక్ స్కూల్లో చదివి వచ్చి బరోడా సంస్థానంలో రక్షణ శాఖ అధికారిగా పనిచేస్తున్నప్పుడు కూడా కింద ఉద్యోగులు కూడా ఫైళ్ళు ఇసిరేస్తుండే. ఆయన ఉన్నతాధికారం తెలుసు కూడా ఆయన కింద ఉద్యోగి ఆయన మీద ఫైళ్ళు ఇసిరేస్తుండే.
ఎంత బాధాకరం అంటే అంబేద్కర్ బాధపడి ఇదేం దుస్థితి అని. ఆయన కిరాయి ఉందామంటే రూమ్లల్లో మరి ఇండ్లు దొరకని పరిస్థితి ఉండేది. సత్రాలలో ఉద్యోగి రక్షణ అధికారి కూడా సత్రాలలో ఉండే పరిస్థితి వచ్చేది. ఈ 1920లో ఉద్యమాలు స్టార్ట్ చేసిండు. తర్వాత పొలిటికల్ పార్టీలు కూడా పెట్టిండు అంబేద్కర్. ఆయన పొలిటికల్ లేబర్ పార్టీ అని, షెడ్యూల్ క్యాస్ట్ పార్టీ అని పెట్టి ఈ రకంగా మరి జాతిని ఉత్తేజపరిచి ఆయన ఏదో డబ్బులు సంపాదించడానికో లేకపోతే రాజకీయంతో పదవులు అనుభవించడానికి కోసమో ఆయన ముందుకు రాలేదు. ఈ జాతిని మొత్తం ఒక దళిత జాతినే కాదు, మహిళలకు సమానత్వం రావాలా, మహిళలకు మనకి 12 గంటల నుంచి 8 గంటలకు రావాలా, మహిళలు అన్నింటిలో వాటాలు రావాలా, సమాన హక్కులు ఉండాలని కొట్లాడిన వ్యక్తి, ఈ జాతికి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి. ప్రపంచ దేశాధినేతల గురించి తెలుసుకొని, ప్రపంచ దేశాల గురించి తెలుసుకొని ఆయన జ్ఞానాన్ని సమపార్జించి మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత మనందరికీ అంబేద్కర్ది ఈరోజు చిన్న విషయం కాదు, గొప్ప మహానుభావుడు. ఇవాళ ఆయన ఉన్నాడు కాబట్టి ఒక పాట రాసింది, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అన్నట్టు అంబేద్కర్ లేకపోతే ఈ దేశం ఏమైపోయేది అని ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అంబేద్కర్ని ఈ కార్యక్రమం ఎప్పుడు స్మరించడం చాలా మంచిది. ఒక మంచి వాతావరణం ప్రతి దగ్గర అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది గొప్పగా సాగాల, ఇంకా సాగాల. ఎందుకు